నూతన కృప, నూతన వాత్సల్యం, నూతనమైన ప్రేమ, అంతేనా? క్రొత్త తైలము, నూతన అభిషేకము కూడా మనకిస్తాడు ఆయన. ఏ పూటకు ఆ పూట నూతనం. ఇదేంది ఈ ప్రసంగం న్యూ ఇయర్లో చేస్తే భలే ఉంటుందన్న అనుకోవాకండి. సంవత్సరానికి ఒక్కసారి న్యూ ఇయర్, కాకపోతే సంవత్సరానికి ఒక్కసారి సూర్యోదయమా? ఎవ్రీడే, ప్రతిరోజు మనకు సూర్యోదయం కలుగుతుంది. అలాగే ప్రతిరోజు మన గతంలో నుంచి బయటికి వచ్చి ఒక నూతనమైన అడుగు వేయడానికి దారి దొరుకుతుంది. నువ్వు వెతకాలి, ప్రయత్నించాలి నా తమ్ముడు. నువ్వు వెతకాలి, ప్రయత్నించాలి, పోరాడాలి, సాధించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కుటుంబ నాయకత్వం కరెక్ట్గా లేదు, సంపాదన విపరీతంగా ఉన్న అన్ని అప్పులే. ఎందుకు ఇలా జరుగుతుందంటే లీడింగ్ కరెక్ట్గా లేదు. నా ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకొని నేను లైన్లోకి వచ్చిన తర్వాత నాయకత్వాన్ని మార్చా. ఎవరైతే నాయకులుగా ఉన్నారో వాళ్ళ చేతుల్లో నుంచి బాధ్యతలు నేను తీసుకొని ఎక్కడెక్కడ బ్యాలెన్స్ మిస్ అవుతుంది, ఎక్కడెక్కడ తప్పు జరుగుతుంది అని తెలుసుకొని వాటన్నిటినీ సరిదిద్ది, అంటే ఇంకా వాళ్ళే చూసుకుంటారు, ఇక వాళ్ళ బతికంతే, నా బతికింతే, మా బతుకులు ఇంతే అని రాజీ పడితే అక్కడే ఉండేది పరిస్థితి. సో అక్కడ డైరెక్షన్ కుదరలేదు. నేను చూస్తా, నేను ట్రై చేస్తా. క్రొత్తగా ఒక అడిగేద్దాం. ఫ్యామిలీని కూర్చోబెట్టుకొని ఒక క్రొత్త తీర్మానం చేశా. ఆ తీర్మానం ప్రకారం అందరూ కట్టుబడి ఉండండి. ఈ అప్పులో కొలిక్కి ఎందుకు రావు చూస్తాం. ఇప్పుడు మనం జీవం గల దేవుడిని నమ్ముకున్నాం కాబట్టి రాబడి ఎంతో, దానిలో ఖర్చు అవుతుంది ఎంతో, మిగులుతుంది ఎంతో, మనం అదనంగా చేస్తున్న ఖర్చులు ఏవేంటో అన్నీ పరిశీలించుకొని ఇక్కడ వేస్ట్ అవుతుంది, ఇక్కడ వేస్ట్ అవుతుంది అన్ని కట్ చేసి పడేసి రాబడి అంతటిని బ్యాలెన్స్ చేసి మంత్కి కొంత అమౌంట్ తీసి ఒక్కొక్క అప్పుకి కట్టుకుంటా కొంతకాలం ప్రయాణం చేశా. పెద్ద మొత్తంలో ఉన్న అప్పు చాలా వరకు తిరిగిక చివరి ఘట్టంలో కొంత అప్పు మిగిలింది. ఆ అప్పును ఒక్క దినమంది దేవుడు తీసేశాడు. అది వేరే సంగతి. కానీ నా ఫ్యామిలీ దరిద్రం ఇంతే, మా కుటుంబం ఇంతే, అందరూ అంతే అని, నేను కూడా అంతే అని రాజీ పడితే నా కుటుంబం ఎప్పటికీ ఆ శాపగ్రస్తమైన జీవితంలో అలానే ఉండిపోయే. తమ్ముడు వినండి, లైవ్లో ఉన్నవాళ్ళు వినండి, జూమ్లో ఉన్నవాళ్ళు వినండి, ఇక్కడ నా ముందు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా వినండి. నువ్వు తీసుకో, బాధ్యత తీసుకో, బ్యాలెన్స్ చెయ్యి. లోకం అనే సముద్రంలో నీ కుటుంబం మునిగిపోయే నావలాగుందా? ఎవరు బాధ్యత లేకుండా ఉన్నారా? మరి నువ్వు కూడా ఆ బాధ్యతను విస్మరిస్తే చివరికి ఆ మునిగిపోయే కుటుంబంలో నువ్వు ఉన్నావని మర్చిపోవద్దు. కనీసం నువ్వైనా నడుం కట్టి కుటుంబాన్ని ఒక కొలిక్కి తీసుకొని రావడానికి ఒక వీరుడిలాగా, ఒక ధీరురాలిలాగా నువ్వు నడుం కట్టాల్సి ఉంది, బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. మా అమ్మ అట్లా చేసింది, మా నాన్న ఎట్లా చేశాడు, అసలు నా భర్త నేను చెప్పిన మాట వింటే బాగుండేది, అసలు నా భార్య ఆ దరిద్ర పని నా చేత చేపించుకుని ఉంటే బాగుండేది. గతం తీసేయి పిల్లలారా, అసలు నేను చెప్పిన మాట వింటే బాగుండేది. తీసే గతం. ఇప్పుడు చేయాల్సింది ఏంది? ఒక నూతన శుభోదయం నీకు దొరుకుతుంది అంటే ఒక కొత్త ప్రారంభం ఏ విషయంలో నువ్వు చేయడానికి దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. నీ కుటుంబాన్ని ఒడ్డుకు తీసుకొని రావడానికి న్యాయంగా నువ్వు పోరాడుతున్న పోరాటంలో దేవుణ్ణి కూడా హత్తుకొని ఉన్నావు గనుక ఆ పోరాటం చేస్తూ నూతనమైన ఆలోచనలు, నూతనమైన అడుగులను వేస్తూ ఉంటే ఏదో ఒక అడుగు సఫలమయ్యేటట్టు దేవుడు నీకు సహాయం చేస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చేయడంటారా? చేస్తాడు. ఎప్పట్లాగే కూర్చున్నాడు. బాబా కళ్ళు లేనండి బాబా, ధర్మం చేయండి బాబా, గుడ్డండి బాబా, అయ్యా ఆకలైందయ్యా, 2 రోజులైందయ్యా తిని, వాడు లెక్క ప్రకారం వాడి పాఠం వాడు మొదలు పెట్టేశాడు. బాబా ధర్మం చేయండి బాబా, బాబా 2 కళ్ళు లేవు బాబా, బాబా నడవలేను బాబా.
పెద్ద సమూహం తన ముందు వెళ్తూ ఉంది. చాలామంది మనుషులు తిరుగుతూ ఉంటారు, ఎవరు ఎటు తిరిగితే మనకెందుకు. జనం సప్పుడు అడుగు బాగా పెద్ద సప్పుడు వినపడుతున్నాయి అంటే ముందు భిక్షగాడికి వచ్చే ఆలోచన ఫస్ట్ ఏంటంటే, చాలా కాళ్ళ సప్పుళ్ళు వినపడుతున్నాయి, కనీసం ఒక 100 మంది వెళ్తున్నారంటే కనీసం ఒక 25 మంది కనికరపడ్డా, 25 మంది కనికరపడ్డా సూపర్ వర్కౌట్ అయింది మనకి అని ఇంకొంచెం ఘాటు కొడితే బాబా బాబా ధర్మం చేయండి బాబా బాబా అని ఇంకొంచెం పెద్ద కేకలేసి ఇంకొంచెం హడావుడి చేస్తాడు. అవునా అవునా భిక్షగాడు చేసే పని అది. కానీ ఆ రోజు అతడు కొత్తగా ఆలోచించాడు. ఆ శుభోదయం అతనికి ఒక నూతనమైన ఆలోచన, ఒక నూతనమైన ప్రయత్నానికి నాంది పలికింది. ఎప్పుడూ జనాలు ఎక్కువగా కనపడితే, ఎక్కువగా రోడ్ల మీద వెళుతూ ఉంటే ఎలుగెత్తి ఇంకా బిగ్గరగా అడుక్కునేవాడు. ఆ రోజు ఎందుకో కొత్తగా ఆలోచించాడు. ఏమన్నా తెలుసా, ఏం జరుగుతుంది, ఇంతమంది సమూహం వెళుతున్నారు, ఎవరు పోతున్నారు ఈ త్రోవన అని ఒక క్రొత్త ప్రశ్న అతని లైఫ్ను ఒక టర్నింగ్లోకి తిప్పేసింది, మలుపు తిప్పేసింది. చూడండి, ఒక మలుపు తిప్పింది, ఒక నూతనమైన ఆలోచన. ఆ జన సమూహం అంతా విస్తారంగా విస్తరించి వెళుతూ ఉంటే వాళ్ళందరినీ చూసి ఏం జరుగుతుంది, ఎవరు వెళ్తున్నారు, ఇంతమంది గుంపు వెళ్తున్నారని వాళ్ళలో ఒకడు అడిగాడు. అతడు చెప్పాడు, నీకు తెలీదా, నజరేయుడగు యేసు ఈ త్రోవను వెళుతున్నాడు అన్నాడు. నూతన ప్రశ్న, నూతన ప్రయత్నం. ఏంటో తెలుసా ప్రయత్నం? ఎప్పుడు బాబా ధర్మం చేయండి, అమ్మలారా ధర్మం చేయండి, అయ్యలారా ధర్మం చేయండి, తల్లులారా ధర్మం చేయండి, తండ్రులారా ధర్మం చేయండి, అమ్మా ధర్మం, అయ్యా ధర్మం, ఇది రెగ్యులర్ పాట. మారింది కొత్త కీర్తన. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడిచిపోకయ్యా, నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా, నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా, నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. ఏం జరిగిందో మీకు తెలుసు. ఒక నూతనమైన ఆలోచన. గుంపు ఎక్కువగా ఉంటే ఎక్కువ శబ్దం చేసి అడుక్కునేవాడు ఎవరు పోతున్నారు అన్న ఒక క్రొత్త ప్రశ్న. నజరేయుడగు యేసు అనగానే అప్పటిదాకా పాడే పాట మార్చి, యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించు, నీకోసమేనయ్యా, మిగుల నిరీక్షణతో ఎదురు చూస్తున్నాను, యేసు యేసు నా. ఆయన పాదాలను కదలనివ్వదు నాయన, అంతే బ్రేక్ అయిపోతాడు అంతే. నువ్వు ఆనందంతో ఆరాధించు, సంతోషిస్తాడు, చిరునవ్వు నవ్వుకుంటాడు. ఆర్తధ్వని చేస్తే ఆగిపోతాడు ఆయన. దేవా నా తొడగూడు వసలగొట్టావు, కలబడకుండా చేశావు, వెళ్ళిపోవాలా నేనా? ఒక ఆడ మనిషి కోసం 14 ఏళ్ళు బానిసత్వం చేశా. ఆ అమ్మాయి నాకు భార్య అయితే చాలు అని రాహేలు కోసం 14 ఏళ్ళు అయ్యా. మొదటి 7 సంవత్సరాలు చేస్తే లేయా, రెండవ 7 సంవత్సరం చేస్తే రాహేలు. ఒక స్త్రీని సంపాదించడానికి 14 ఏళ్ళు ప్రయాసపడ్డా. మామయ్య నాకు ఆ అమ్మాయి ఇచ్చాడని కృతజ్ఞతతో మరొక 7 ఏళ్ళు. మొత్తం రాహేలు పుణ్యమా అని 21 సంవత్సరం ఖర్చు అయింది నా లైఫ్లో. అలాంటి రాహేల్ని కూడా ఏరు దాటిచ్చా. నాకు ప్రథమ సంతానాన్ని కనిచ్చింది లేయా.
నన్ను తండ్రిని చేసింది. నానాని నన్ను పిలవడానికి నాకు ఒక బిడ్డనిచ్చి నాకు తండ్రి భాగ్యాన్ని కలిగించింది నా దేవుడు లే అని వాడుకొని ఫస్ట్ అసహించుకున్న తర్వాత ఎంతో ప్రేమించిన నా లేయ, బిల్హా, జిల్ఫా మొత్తం 4 వదిలేశాను. నా కడుపును పుట్టిన నా పిల్లలు ఏరు దాటిచ్చా. నా మందలు ఏ మందల కోసం గాడిద చాకిరి చేశాను, ప్రయాసపడ్డాను, నీకు మొర్ర పెట్టాను, ఆ మందల్ని ఏరు దాటిచ్చా. ఒక్కడిగా ఉండిపోయాను నీకోసమే. నన్ను దాటి వెళ్తావా? తప్పు చేశాను, నిన్ను రొమ్ముకు రొమ్మానిచ్చి ఢీ కొట్టడం తప్పేనేమో. ప్రాధేయపడుతున్నాను, తండ్రి నన్ను ఆశీర్వదించుకుంటూ వెళ్తావా అంటే ఆయన బతిలాడుతున్నాడు. ఇక తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్ము అంటే యాకోబు ఎక్కడ పట్టున్నాడండి? నువ్వు విడగొట్టావు కదా, అయిపోయింది కదా. ఏడుపు, ఆర్తధ్వని, అయ్యా అయ్యా నన్ను కనికరించుకుంటూ వెళ్తావా? అయ్యా నా సంగతి ఏంది అంటే కఠినంగా దాటిపోవటానికి ఆయన మనసు లేనివాడు కాదు, మూర్ఖుడు అంతకన్నా కాదు. కరుణ, కనికరం, జాలి, దయ, ప్రేమ, వాత్సల్యం అనే ఏవైనా ఉన్నాయంటే అవన్నీ తానై ఉన్నవాడే మన దేవుడు. ప్రైజ్ ద లార్డ్. ఆగిపోయాడు, ఆశీర్వదించి వెళ్ళాడు. ఒక నూతనమైన ఆలోచన కొన్ని జీవితాలను విప్లవాత్మకమైన మలుపులు తిప్పింది. గతాన్ని దలుచుకొని మమ్మ నాన్న ఏ పాపం చేశారో నాకు ఈ గతి పట్టింది, పుట్టందుడిగా పుట్టాను, నా కర్మింతే, నా బతికింతే అని రాజీ పడిపోకుండా దాని నుంచి బయటపడటానికి తన చేతనైనంత మట్టుకు ప్రయత్నాలు చేస్తానే ఉన్నాడు, వెతుకుతానే ఉన్నాడు. వెదగుడి మీకు దొరుకునన్నట్లుగా ఒకరోజు సాక్షాత్తు దేవుడు తానే వచ్చి ఆ అంధుణ్ణి పిలిచాడు. అతని స్వరం నాకు వినపడింది, రమ్మనండి, అతను తీసుకొని రండి అన్నాడు. కేకలేస్తుంటే కొంతమంది అన్నారు, రేయ్ ఏందిరా నీ గోల, ఆపో, పెద్దగా అరుస్తున్నావు ఏంటి నువ్వు, మేము ఇక్కడ స్థానికులు, నీ ముఖాన రూపాయి కూడా వేయం, జాగ్రత్త, ఆపరా నాయన, నీ గోల వినలేచేస్తున్నావు. ఆ స్వరం ఎన్నన్నారో లెక్క చేయలే, వేస్తానన్నాడు కేక. చివరికి అడ్డగించే స్వరాలు మౌనం అయిపోయినాయి. ఏ స్వరం వచ్చిందో తెలుసా? ఇదిగో నజరేయుడగు యేసు నీ కోసం ఆగాడు, నిన్ను తీసుకొని రమ్మంటున్నాడు అన్న స్వరం వినపడింది. ఎందుకు పిలిచావు? నేను నీకేం చేయకూరుతున్నావు? అయ్యా నాకు 2 కళ్ళు లేవు, నీ గురించి విన్నాను కానీ ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నాను. ఈరోజు నువ్వు వెళ్తున్నావు అని తెలిసి కేకలేశాను. ఏం పొందకూరుతున్నావు? చూపు పొందకూర్చున్నావు. నీవు కోరినట్టే నీకు అగునుగాక అన్నాడు. అంతే, వచ్చేసింది చూపు. వాడి గొప్పతనం చూడండి, ముందే పడేశాడు. ముష్టి చెప్ప, చేతి కర్ర పడేశాడు. యేసు ఆగాడు నీ కోసం అన్న మాట వినపడగానే అమ్మయ్య, ఇక వీడితో నాకు పని లేదు, వాళ్ళ విశ్వాసం లేదు. ఆగాల్సినోడు ఆగాడు, జరగాల్సిన కార్యం జరిగింది. ఇక అంతే, ఈ 2 పడేశాడు. ఇక చివరికి వాటితో అవసరం లేకుండా నిజంగానే అయిపోయింది. చూడండి, రాజీ పడిపోతే, ఒక నూతనమైన ఆలోచన చేయకపోతే, ఒక నూతన గీతం పాడకపోతే, ఒక నూతనమైన పిలుపు దేవునికి ఇవ్వకపోతే, ఒక నూతనమైన నిర్ణయం చేయకపోతే, రే ఆపురా నీ సోదే, ఏంద్రా నీ గోల అంటే పట్టించుకున్నాడు వాళ్ళ మాటలు. మీరు నా జీవితం అంతా ముష్టేసినా నాకు తృప్తి ఉండదురా, నా కేక విని ఆ ఒక్కడు ఆగాడంటే నా లైఫే మారిపోయిందిరా. అన్ని నూతన నిర్ణయాలే, అన్ని నూతన అడుగులే, మారిపోయింది నిజంగానే.
ఏముందిలే అనుకుంటాం, ఆ చిన్న జీవితంలో ఆ చిన్న మ్యాటర్లో ఏముందిలే అనుకుంటాం. తవ్వితే బోల్డ్ అనే సంగతులు. ఒక నూతనమైన అడుగు నువ్వెందుకు మొదలు పెట్టకూడదు? ప్రతి ఉదయం నీకు హెచ్చరికిస్తుంది. నిన్నటి వరకు ఓడిపోయావా? అదిగో మళ్ళా సూర్యోదయం. అదిగో నీతి సూర్యోదయం నీ మీద కలుగుతుంది. ఈరోజు మళ్ళా క్రొత్తగా దేవుని శక్తి నీ మీద ఈరోజు నూతనంగా మళ్ళా అభిషేకం నీ మీదకి వస్తుంది. ఈరోజు నూతనంగా దేవుని వాత్సల్యం నీ మీదకి వచ్చింది. ఈరోజు నూతనమైన కృప నీకు అనుగ్రహించబడింది. ఒక క్రొత్త శక్తి నిన్ను తాకుతుంది. ఒక నూతన అధ్యాయం ఈ రోజే నీకు ఎందుకు కాకూడదు? నీ లైఫ్లో ఒక నూతనమైన ప్రారంభం ఈ రోజు ఎందుకు కాకూడదు? విశ్వసించి మ్యాటర్ని సీరియస్గా తీసుకుంటే తప్పకుండా అయింది. నా అడుగులన్నీ అలా నూతనమైన అడుగులు. ఈరోజు కూడా గతంలో కూర్చోడానికి ఇష్టం ఉండదు నాకు. ఎప్పుడు రొటీన్ ప్రయాణం నాకు ఇష్టం ఉండదు. నా దేవుడు నిత్య నూతనుడు. నా అడుగులు కూడా నూతనంగానే ఉండాలి. దేవునికి మహిమ. అందుకనే నేనన్నా ఈరోజు నిలబడ్డావు అంటారేమో అనుకోండి. అట్లనే ఎప్పుడు కూర్చుండగా ఈరోజు నిలబడ్డా. నూతనాన్ని మీకు చెబుతున్నాగా, అందుకని నూతనత్వాన్ని చూపిద్దామని. దేవునికి మహిమ. నా తమ్ముడా, నేను చెప్పేది నిజం, నేను చెప్పేది వాస్తవం. నీ ఊపిరి ఉన్నంత వరకు నీకు నిరీక్షణ ఉంది నాయన. నా చెల్లి, నీలో ప్రాణం ఉన్నంత వరకు నువ్వు పోరాడుతున్న పోరాటంలో జయం పొందడానికి నీకు అవకాశం ఉంది. 38 సంవత్సరాలు పడ్డచోటనే పడున్నాడు. కానీ వాళ్ళలో నూతనమైన ఆలోచన చావాలా, ప్రయత్నం చావాలా. నాకు అది భలే వింతగా అనిపిస్తుందండి. ఒకవేళ ఆ ప్లేస్లో నేను ఉన్నట్టయితే సాక్షాత్తు యేసుప్రభు వచ్చి నేను నిన్ను స్వస్థపరచాలనుకుంటున్నాను లే అంటే, ఏందే లేచిపోయా 38 ఏళ్ళు అనేవాడు. ఏమో సంవత్సరమా, 2 ఏళ్ళ, 3 ఏళ్ళ, 4 ఏళ్ళ, 5 ఏళ్ళ, 6, 10, 8, 9? నీ వయసు కంటే ఎక్కువ అనుభవం నాకు ఇక్కడ. ఏందో వచ్చి లే అంటున్నావు. ఏంది లేచేది? ఆ లేచే వ్యవహారమే ఉంటే ఏడెందుకు కూర్చుంటా అనలా. వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి లే, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడు అంటే వాడు ప్రయత్నం చేశాడు. అదే చేస్తున్నాడు ఇప్పుడు. ఆ వీడియోలో అదే కనపడుతుంది మీకు. ఎందుకు టపీమని మార్చేస్తాడాడు నాకు అర్థం కాదు. ట్రై చేస్తున్నాను, చేసి విసిగిపోయాను అన్నయ్య. రాట్లా. పెద్ద ఎదవలకు వస్తుంది కానీ నాకు రాట్లా. వచ్చిన వాళ్ళు ఎదవలా మంచోళ్ళ అని వాడికి వచ్చింది వాడు ఎదవా, వీడికి వచ్చింది వీడి ఎదవా అని గతంలో కూర్చున్నాడు. దేవుడు అంటున్నాడు, ఆ ఎదవల సంగతి నీకెందుకురా మంచోడా, నువ్వు క్రొత్తగా ప్రారంభించరా నాయన. నేను సేవ మొదలు పెట్టి చేస్తూ ఉన్నాను. పనికి మొదలు అందరూ సేవలే ముందుకెళ్తున్నాయి. నా ఎందుకు కనికరం లేదు దేవుడికి. నా మీద జాలి పడట్లా. నా పరిచయం ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంది. నాకంటే అనుకొచ్చాడు, ఈడు నాకంటే అనుకొచ్చాడు. అసలు వాళ్ళ బోధ కరెక్ట్ కాదు, వీడి పద్ధతి కరెక్ట్ కాదు, ఆడి పర్సనల్ లైఫ్ తేడా, ఈడట్ట ఆడిట్ట, అసలు ఆడి బోధ అంతా తప్ప, వీడి బోధ అంతా తప్పే. కానీ వాళ్ళు ఏందో మరి అలాగే ముందుకెళ్ళిపోతారు. జనాలు కూడా అట్టంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. నా మాట ఎవడు పట్టించుకోవట్లేదు. నా పరిచయం తేడా ఉందని. బయట పడకపోయినా లోపల గందరగోళం అయ్యే సేవకులు నాకు తెలుసు. నువ్వు వాళ్ళ నీళ్ళని చూస్తూ వాళ్ళ గతాల్లో కూర్చున్నావురా బాబు. నువ్వు దేవుడు నీకు ప్రతిరోజు ఇస్తున్న నూతన శుభోదయాన్ని నువ్వు లక్ష్య పెట్టట్లేదు. ప్రతిరోజు నూతనంగా నీకు ఇస్తున్నాడు. ఒక నూతన ప్రయత్నాన్ని నీకు స్వాగతిస్తున్నాడు. వాళ్ళని వీళ్ళని తలుచుకుంటూ వాళ్ళ గతాల్లోకి తొంగి చూస్తూ నీ గతంలోకి చూస్తూ కరెక్ట్ కాదు. పెద్ద పేరు ప్రఖ్యాతులు నీకు జనాల్లో రాకపోయినా దేవుడు చూస్తున్నాడుగా. ప్రభువు మెచ్చుకున్న వాడే యోగ్యుడని ఉందిగా. జనాలు ఎంత భజన చేస్తే ఏమి లాభం, ఈ భజన అంతా బుస్సే. రేపు అక్కడ కదా బలా అనాల్సింది.
అక్కడ ఆయన బళ అంటే అది శాశ్వతమైంది. ఇక్కడ వీళ్ళు ఎంత బళ అని భజన చేసినా ఇది పూసే. కాబట్టి ఆ ఒక్కడు చూస్తే చాలా అనుకుని ముందు చేతనైనంత తట్టుకు చెయ్యవయ్యా, దేవుడు నీకు చేసే సాయం నీకు చేస్తాడు. వాళ్ళకెళ్ళి వాళ్ళకెళ్ళి చూసుకున్నంత వరకు నీ బతుకు అక్కడే కూర్చుంటుంది. క్రొత్తగా ఆలోచించు, క్రొత్తగా ప్రారంభించు, క్రొత్తగా ప్రయత్నించు. ఒక నూతన ప్రారంభాన్ని మొదలుపెట్టు. నీ సేవకు సంబంధించి, నీ కుటుంబానికి సంబంధించి, నీ పనికి సంబంధించి. ఓకే, ఉద్యోగ ప్రయత్నం విఫలమైందా? ఎంతవరకు విఫలమైందో చూద్దాం, చెయ్యి. ఆఖరి రోజు వరకు చెయ్యి. ఎందుకు జరగదో చూద్దాం కార్యం. నిన్ను పుట్టించినవాడు, నీకంటూ కుటుంబాన్ని ఇచ్చినవాడు, వాళ్ళకి పట్టెడు అన్నం పెట్టడానికి నీకు ఒక ఉపాధి చూపించడా? అంత అన్యాయస్తుడా? చూద్దాం ఆ సంగతి కూడా. ఒకవేళ చూపించలేదు, అప్పుడు తగాదేసుకుందాం దేవుడితో.